చదువుకునే స్టూడెంట్స్కి గ్యారెంటెడ్ ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయా? 100% మేడం. వై బికాస్ వీ హ్యావ్ ద కొలాబరేటెడ్ టాప్ నాచ్ ఇన్ కంపెనీస్ ఒకటి, అండ్ వీ హ్యావ్ ద ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ లైక్ +2 ప్లస్ అదర్వైజ్ స్టూడెంట్ అబ్రాడ్ ప్రోగ్రామ్ అంటాము, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటాము, లేకపోతే వీ హ్యావ్ ద 11 క్యాంపస్ ఇన్ అబ్రాడ్ మేడం. సో 5 వీక్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది మనకి. సో ఏంటి అంటే నేను మీకు ఇందాక 3 ఇయర్స్లో ఒక ఎక్స్పోజర్ అన్నారు కదా, గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంటుంది ఇక్కడ 1.5 year 2 years అండ్ అబ్రాడ్లో మన క్యాంపస్లో కూడా మిగతాది కంటిన్యూ చేయడానికి ఉంటుందా? ఎస్ మేడం, వీ హ్యావ్ ద ఆప్షన్ లైక్ దట్. సో స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం. ఇన్ ద 3rd year or 4th year డిపెండ్స్ అపాన్ దేర్ విష్ దే కెన్ సెలెక్ట్ ద క్యాంపస్. యా లైక్ ఇంకా ఓవరాల్గా అమిటీ యూనివర్సిటీ గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? 100% మేడం. ఒకటి ఏంటి అంటే ట్విన్ స్టేట్స్లో, తెలుగు స్టేట్స్లో ఇట్లాంటి బ్యూటిఫుల్ యూనివర్సిటీ ఉండదు. నేను చెప్పినట్టు కరికులం వైజ్గా వెరీ పర్టికులర్ వీఆర్ ఇన్ కరికులం అండి. ఎందుకు అంటే మేము వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వాలి అనుకుంటే కరికులం అంత స్టాండర్డ్గా ఉండాలి, ఇండస్ట్రియల్ రీచ్ అయ్యేటట్టు ఉండాలి. చాలా కాలేజెస్, చాలా యూనివర్సిటీస్ ఇప్పటికే ఫ్యాక్టరీని రెడీ చేసిన స్టూడెంట్స్ని రెడీ చేస్తున్నాయి, బట్ వాళ్ళ దగ్గర అప్డేటెడ్ కరికులం లేదండి. బట్ వీ హ్యావ్ ద అప్డేటెడ్ కరికులం. అండ్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఏదైనా సరే కరికులం వైజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, లేకపోతే స్టూడెంట్ క్లబ్స్ కానీ వీ హ్యావ్ ద 21 క్లబ్స్. ఈవెన్ ద స్టూడెంట్ హ్యాస్ డన్ ద సేవాస్, విల్ గివ్ ద క్రెడిట్స్. సో ఫ్యాకల్టీ కూడా వెరీ క్లోజ్ టు ద స్టూడెంట్స్, అండ్ మచ్ మోర్ ద ఫ్యాకల్టీ విల్ పుష్ ద స్టూడెంట్స్ ఫర్ రీసెర్చ్ సైడ్. సో క్యాంపస్ కూడా చాలా బ్యూటిఫుల్ క్యాంపస్ ఉంటుంది, స్టూడెంట్ ఫ్రెండ్లీ క్యాంపస్ కూడా. సో ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ లేకపోతే హాస్టల్ కానీ వీ హ్యావ్ ద ఆల్ ద స్టూడెంట్ ఏవైతే ఫెసిలిటీస్ కావాలో ఇట్ ఈస్ వన్ ప్లేస్, దట్ ఈస్ అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ అని చెప్తారు. యా, థ్యాంక్ యూ సార్.